దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ సమయములో దేవుని వాక్యము నిమిత్తము అనేక విషయాలు మనం తెలుసుకుంటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు తోడై ముందుకు నడిపించును గాక. ఆమె దినం పాఠము కొరకు ప్రార్థన. ఈరోజు పాఠం ఏంటనగా, గలీలోకి వెళ్ళుచు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతించు గలీలోకి వెళ్ళిరి. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మరొక సాయంకాల సమయంలో నీ లేఖనములను చాతపట్టి ప్రభా నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట చేరి ఉన్నాను. చేరు నన్ను నా తలంపులు మరుగు చేసి ప్రభా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి బలపరిచి ఆదరించి ఆయత్తపరచుచున్న ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను నాకు అందించి మమ్మల్ని సిద్ధపరచుచున్న క్రీస్తు నామమున అడుగుచు, మీరును పరిశుద్ధులు, దేవదూతులు, సెరేబులు, కరేబులు, 24 పెద్దలు, 4 జీవుల ఆదరణ తోడుగా సహాయముగా అనుగ్రహించి బలపరచుమని ప్రభువైన క్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ఆయన వాక్యముతో బలపరచు నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ 24వ రోజు సిలువ గుడారంలో ప్రవేశించిన మీ అందరికీ ప్రభు యొక్క నామమున శుభములు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే క్రీస్తును వెంబడించుట, లేకపోతే క్రీస్తును ఆరాధించుట. ఇక్కడ గలీలోకి వెళ్ళొచ్చున్న వీరు ఏమండి, యేసు ప్రభుని అప్పగించుకున్న సమయంలో తనకు తానుగా కట్టబడే అప్పగించుకునే సమయంలో వీరు గలీలోకి వెళ్ళొచ్చున్నప్పుడు ఏం చేశారంటే కీర్తనలు పాడి ప్రభును స్తుతిస్తూ ముందుకు సాగారు. ఈరోజు పాఠం ఏంటంటే ప్రభును స్తుతించుట. ప్రియులారా, ఈ ప్రభువుని స్తుతించే అనే పదము ఇప్పుడు ప్రారంభమైనది కాదు. దేవుడు లోకమును సృష్టించినప్పుడే ప్రభుని స్తుతించటం అనేది ప్రారంభమైనది. ఇది ఎప్పుడు బయటపడిందంటే, ఆదాము తప్పు చేసి పొరపాటు చేసి ఏదోను తోటలోంచి బయటికి నెట్టవేయబడినప్పుడు ఇది బహిరంగపడింది. అంతవరకు కూడా ప్రభువును స్తుతించడం, ప్రభువును ఆరాధించడం, ప్రభుతో మాట్లాడటం, ప్రభుతో ముచ్చటించడం అనే మాటలే వింటాం, స్తుతించడం అనే మాట వినం. ఈరోజు ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు ఈ ఆదామును అవ్వను ఏదోను తోటలోంచి బయటికి నెట్టివేసినప్పుడు, పంపించి వేసినప్పుడు, అప్పుడు వారు స్తుతించడం మొదలుపెట్టారు. ఏంటంటే ముఖాముఖిగా చూసింది ఒక రీతిగా ఉంది. యేసు ప్రభుతో మాట్లాడటం, యేసు ప్రభు చూడటం, ఆయనతో ముచ్చటించడం ఉంది, కానీ బహిరంగంగా లేదు, డైరెక్ట్గా ముఖాముఖిగా లేదు. మరుగు చేయబడ్డాడు ఆయన. మనము మరుగు చేయబడ్డామా? ఆయన మరుగు చేయబడ్డాడంటే ఆయన మరుగు చేయబడదు, మనం మరుగు చేయబడదు. ఆయనకు మనకు మధ్యన ఒక గోడని, ఒక తెరని, మాట మాత్రమే వినపడుతుంది. ఆయనకి మనం కనపడతాం, కానీ మనం ఆయన చూడలేము. అదే మరుగు చేయబడింది. కానీ ప్రియులరా, దేవుడిని స్తుతించడము కానీ, దేవుని ఆరాధించడము కానీ, దేవుని కీర్తనలు పాడటము కానీ, దేవుని కొనియాడటము కానీ, దేవుని ఆయన గణపరచటం ఎక్కడా కూడా మరుగు చేయబడలేదు. కానీ అప్పుడు మాట్లాడటమే జరిగేది. కానీ ఇప్పుడు పరిశుద్ధులతో పాటు వీరు కూడా స్తుతి చేయగలుగుతున్నారు. అప్పుడు పరిశుద్ధులు మాత్రమే స్తుతి చేసేవారు. వారిలో కూడా దేవుడు ఆదాము అవ్వ యేసు ప్రభుతో కూడా కలిసి ఉండటం వల్ల వారు స్తుతి చేసే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు స్తుతి చేసి వారు నేనున్నాను, నేను నీతోటే ఉన్నాను, నీ ఎదుటే ఉన్నాను అని ఉనికిని చాటుకుటకు ప్రభు స్తుతి అనే ప్రార్థన ద్వారా మనకు అనుగ్రహించారు. ఆరాధన
భక్తులైన వారికి ఆనాడు మరి అనేక రీతిలుగా ప్రేరేపణ ద్వారా వారికి దేవుడు బయలుపరచటం ద్వారా ఎలా స్తుతించాలో అదే ఆయన చెప్పారు. ఎలా ఆయన ఎద్దుకు రావాలో చెప్పారు. ఎలాగ ఆయనని స్తుతించాలో చెప్పారు. ఎంత శుద్ధి కలిగి, ఎంత భద్రత కలిగి, ఎంత విధేయత కలిగి, ఎంత వినయము కలిగి, ఎంత ముందు చూపు కలిగి, ఎంత జాగ్రత్త కలిగి ఆయన దగ్గరకు చేరాలో చెప్పారు. ఎందుకంటే అకస్మాత్తుగా అనాలోచనతో మనం అనేకమైన రీతిలుగా మన ఇష్టమైన రీతిలో చేరితే మనమే శాపానికి గురవుతామని అది కూడా ఆయన చెప్పాడు. నేను ఒక శక్తిమంతుడిని, నేను నా ఎద్దుకు రావాలంటే మీరు ఒక ఆలోచన కలిగి ఉండాలి, ఒక గురి కలిగి ఉండాలి, ఒక కోరిక కలిగి ఉండాలి, ఒక ఆశ కలిగి ఉండాలి, ఒక విధానము కలిగి ఉండాలి, ఒక పద్ధతి కలిగి మీరు నా ఎద్దుకు రావాలి, నన్ను స్తుతించాలి, నా మాటలు మీరు వినాలి అనే ఒక ప్రక్రియను దేవుడు మానవులకి ఇచ్చాడు. అప్పుడు ఏమంటే ఆనోకు ద్వారా, నోవాహు ద్వారా, అబ్రహాము ద్వారా, ఇషాకు ద్వారా, యాకోబు ద్వారా, ఏషేబు ద్వారా, తర్వాత ప్రియులర మోషే ద్వారా, దావీదు ద్వారా, ఇలా ఎందరో భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో అనేక మాటలు రచించారు. 66 పుస్తకాలు. ఎందరో భక్తులు, ఎందరో దేవుని ఆత్మకు లోబడి తన విధి విధానాలు మార్చుకుని లోకమైన జీవితంలో దానిలో జీవిస్తూ ప్రభు ఎదుట ఎంతో విధానము విధేయత కలిగిన మనుషులు ఎదుట దేవుడు ఎదుట మనుషులు నిలుచున్నారనేది మనం గమనించాలి. ఇక్కడ యేసు ప్రభుని ఏ రకంగా వారు ఆరాధించారు అని మనం గమనిస్తే ప్రియులరా యేసు ప్రభు చెబుతున్న మాటలు మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభు ఆయన అప్పగించే గలిలయకి వెళ్లే ముందు ఆయన ఏమి చేశారో మనకందరికీ స్పష్టంగా రాయబడింది. ఇక్కడ యేసు ప్రభు ఎక్కడ ఎప్పుడు మానవుల ఎదుట, ఆయన బిడ్డల ఎదుట, ఆయన పిల్లల ఎదుట ఎక్కడ ఏ మాట కూడా మరుగు చేసి మాట్లాడలేదు. అందుకే ఇవాళ యేసు ప్రభు అంటే అందరికీ లోకువే. ఎందుకంటే కోపం వచ్చిన ఆయన దగ్గరకు వస్తారు, ద్వేషం వచ్చిన ఆయన దగ్గరకు వస్తారు, అసూయ వచ్చిన ఆయన దగ్గరకు వస్తారు, ఆనందం వచ్చిన ఆయన దగ్గరకు వస్తారు, ఏమంటే సంతోషం వచ్చిన ఆయన దగ్గరకు వస్తారు, అన్ని రకాలుగా ఆయన దగ్గర. కానీ మొదట ఎక్కువగా వచ్చింది ఎప్పుడు తెలుసా? కోపం వచ్చినప్పుడు, ద్వేషం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు. ఏమంటారు తెలుసా? అందరూ అనే మాట, దేవుడికి మా మీద జాలి లేదండి, దేవుడుకు మా మీద కరుణ లేదండి, దేవుడు ఉన్నారంటారా? అసలు దేవుడు అని వాడు ఉంటే మాకు ఈ స్థితిగతులు ఇస్తాడా అని నిందన మోపటాకు మాత్రం చాలా ముందు వరుసలో ఉంటారు మానవుడు. ప్రియులారా, అటువంటి వారి నిమిత్తం ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఇదిగో గలిలయలోకి వెళ్ళుచున్నప్పుడు కీర్తనలతోనూ స్తుతులతోనూ వారు పాడుకుంటూ యేసు ప్రభుని సాగనంపుకెళ్ళారు గచ్చమైన తోట వరకు కూడా. ఈ యొక్క గలిలయలోకి వెళ్ళుచున్నప్పుడు ఇదిగో యూదులు రాజు వచ్చుచున్నాడని మట్టలు వేశారు, బట్టలు వేశారు, ఆ పట్టణానికి ఆహ్వానించుకున్నారు. ప్రియులారా, ఏ రకమైన రీతిలో మనుషులు నడిచారు, ఏ రకమైన రీతిలో మనుషులు జీవించారు అని మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నారు ప్రభు అంటే, ఇక్కడ అనేకమైన విషయాలు మనం చదువుతున్నాం. చూడండి ఇక్కడ ఏమన్నారు తెలుసా? 29వ వచనంలో, మత్తయి సువార్త 26:30 వచనం చదవ, కానీ 29వ వచనం చదివితే, ఇదిగో మీరు నా తండ్రితో పాటు మీరు నివసించే వరకు ఈ ద్రాక్షారసం మరలా కొత్తదే, మీతో తాగే వరకు మరలా ముట్టును అన్నారు. అంటే మీరందరూ నాతో పాటు నా తండ్రి ఎదుట ఒకే వరుసలో కూర్చున్నప్పుడే మరలా ద్రాక్షారసం తీసుకుంటారని యేసు ప్రభు ఒట్టు పెట్టుకున్నాడు. ప్రియులరా, అప్పుడు అంటున్నాడు ఆ మాటలు ఏంటంటే, అయినా ఇకను నేను ఒక తాగనని మీతో చెప్పుచున్నాను నేను. అంతట వారు కీర్తనలు పాడి ఒలివల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. అభ్యంతరపడుదురు అనే మాట అంటే, ఇంతవరకు నాతో 3.5 సంవత్సరాలు మీరు నాతో కలిసి ఉన్నారు,
నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాతో నడిచారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా మాటలు విన్నారు. కానీ ఇప్పుడు ఈ క్షణం, కొన్ని నిమిషాలు, కొన్ని గడియల్లో నేనెవరో మీరు ఎరగరు, నేనెవరో మీరు ఎరగనంటిగానే ఉంటారు అన్నారు. అన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే, మానవ జనం మీకు తెలియదే ఉందండి, మొదట మాట ఇస్తారు, మాట తప్పే గుణం ఎవరికంటే మనుషులకు మాత్రమే. పరిశుద్ధులకు, పరలోక దేవదూతలకు, పరిశుద్ధులకు లేదండి అటువంటి విషయం. మాట ఇచ్చారంటే అది తూచా తప్ప తరతరాలు గడిచినా గాని ఆ మాట కొట్టివేయబడదు. ఎందుకంటే అది శాసనముగా రాయబడింది. చూడండి, రాతి మీద రాయి నిలబడినట్టుగా ఏమండి రాతి పలకలు దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే అది అన్నడు కొట్టివేయబడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రియులారా, ఈరోజు ఈ సాయంకాల పూట ఆత్మ సంబంధమైన విషయాలను, ఆత్మ సంబంధమైన ఆలోచనలను మనం కలిగి ఉన్నామా? కలిగి ఉంటే ఏ రకమైన రీతిలో కలిగి ఉన్నాం, ఏ రకమైన ఆలోచనలో ఉన్నాం? ఇక్కడ యేసు ప్రభు అభ్యంతర పడతారన్నాడు. ఎందుకు అభ్యంతర పడతారు? చాలా మంది రోజుల్లో క్రైస్తవులని చెప్పుకుంటకు సమాజంలో అభ్యంతర పడుతున్నారు. క్రైస్తవులకు ఇల్లు ఎవరు? క్రైస్తవులకు ఎక్కడైనా సహాయం దొరకదు. క్రైస్తవులకు బహిరంగ ఉద్యోగాలు ఎవరు? క్రైస్తవులు ఎవరిని కూడా దగ్గరకు జారిదిరి క్రైస్తవుడా అని ఈనాడు అన్యులైన వారు పక్కన పెట్టే దినాలు వచ్చినాయి. ఆల్రెడీ చాలా దినాలు ఉన్నాయి. వీళ్ళు ఒకప్పుడు తండ్రి అంటరాని వాడికి ఎవరిని చూసేవారంటే ఎస్సీలను, మరి మాలా మాదిగా అనే కుటుంబం కలిగిన వారిని బాగా అంటరాని వారిగా చూశాడు. కానీ యేసు ప్రభు దృష్టిలో, సరే బిఆర్ అంబేద్కర్ దృష్టిలో కూడా వీళ్ళు చాలా ఉన్న స్థాయి స్థితి కలిగిన వారని ఎప్పుడు తెలుసుకున్నారండి? బిఆర్ అంబేద్కర్ బైబిల్ గ్రంథమును చదువున తర్వాత బిఆర్ అంబేద్కర్ క్రైస్తవుడు అంటే మాలా మాదిగా అనే కుటుంబం కలిగిన వారు ఎంత ఉన్న స్థాయి స్థితిలో దేవుడు నిలబెట్టాడు, వారికి దేవుడు అగ్రస్థానం ఎందుకు ఇచ్చాడు అనే దీంట్లో చూస్తే ప్రియులరా, ఎంచుకున్నది వారు లోకంలో కంటికి కనబడుతున్న వారు మరి దేనస్థితి కలిగిన వారైనా దరిద్రులైనప్పటికీ దేవుని దృష్టిలో గొప్పవారిగా కనపడ్డారు. అందుకే యేసు ప్రభు వారి దగ్గరికే ముందుకెళ్ళాడు, వారినే ప్రేమించాడు, వారినే అద్దుకున్నాడు. ఈనాడు మన ఇండియాలో మరి ఎక్కువగా అంటరాని వారు ఎక్కువ అయిపోయారు. ఇక్కడ వాళ్లే ఆ రెండు జాతుల వారే కాదండి, చాలా జాతుల వారు. ఇందులో సాకల వారు ఉన్నారు, మంగళవారు ఉన్నారు, కమ్మరవాడు ఉన్నాడు, కుమ్మరవాడు ఉన్నాడు, వీళ్ళ ఇంకా లంబాడి వారు ఉన్నారు, ఇంకా గొత్తిగా ఇంకా ఇంకా తక్కువైన లంబాడి చూడండి, మరి మందులు వారు ఉన్నారు, తర్వాత ఎరకల వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటే కొన్ని జాతులని అంటరాని వారుగా చూసిన వారు ఇలా అగ్ర మరి స్థితిలో ఉన్నారు. అంటే ధనముతోనూ అండ్ చదువుతోనూ మరి గొప్పగా మేము ఈ లోకంలో ఆధిపత్యం కలిగి ఉన్నామని అనుకున్న ప్రతి వారు కూడా ఈ అంటరానితనాన్ని అనుకున్నారు. కానీ ఈ పేర్లైతే ఏదైతే చెప్పానో వీరందరూ కూడా దేవుని దృష్టిలో గొప్పవారిగా కనపడుతున్నారు. ఇవాళ దేవుని దృష్టిలో గొప్పవారిగా ఎవరు కనపట్లేదంటే ఏమంటే ధనవంతులు, బలవంతులు, మేము గొప్ప పేరు కలిగిన వారు, గొప్ప స్థాయి, మా పేరు ఇంత గొప్పది, మా ఊరు ఇంత గొప్పది, మేము ఇంతటి వారము, మా స్థితి ఏంటి తెలుసా, మా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా అనుకున్నవారు అందరూ కూడా దేవుని దృష్టిలో చిన్న చూపు. దేవుడి మాట, వారి మాటలు దేవుడు వినడు, వారి మాటలు అసలు దగ్గరికే చేరవు. ఇవాళ మీకు ఇంకో సంగతి తెలుసా ప్రియులరా, క్రైస్తవ దేవాలయంలో అగ్ర కులస్తులే ఎక్కువగా ఆరాధన చేస్తున్నారు, ఎక్కువగా వాక్యాలు ప్రకటన చేస్తున్నారు, ఎక్కువగా ధ్యానం చేయటం, ఎక్కువగా ప్రార్థించటం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ప్రియులరా? దేవుని యొక్క యేసు ప్రభు ప్రాణాలు అనగా అర్పించే స్థలముకు వీళ్ళు కొలుగుతారు. ఎక్కడ పాటలతో మొదటగానే ఎవరి చేత దేవుడు పాడించాడంటే తనతో ఉన్న శిష్యుల చేత యేసు ప్రభు పాడించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నా సహోదరులారా, ఎవరిని విమర్శించడని మాట్లాడట్లా. ఈ రాజు మనము అంటరాని వారిగా చూచున్న ధనవంతులు, గొప్పవారు, మరి చదువు కలిగిన వారు, ఎలా మరి ఉన్న స్థాయి స్థితి కలిగిన వారు, వీళ్ళందరూ ఎలా పెద్దవారయ్యారంటే నేను ఏ చెప్పని అంటరాని కుటుంబాలు వీరందరూ కష్టపడి చెమటూర్చి నడుము కడితేనే వీరందరూ, నేను పై చెప్తున్న 4-5 పేర్లు చెప్తున్న వారందరూ కూడా ధనవంతులయ్యారు.
ప్రియులారా, వీళ్ళందరూ కష్టంతోనే వీరి దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మేమేమైనా చేయగలం. ఒక సామెత ఉంది, ఇందులో ఒక మాట బాగా మాట్లాడేవాళ్ళు, పైసా దేకో పైసా పేకో తమాసా దేకో. అంటే డబ్బులు ఇసురు, నువ్వు దాంట్లో ఉన్న తమాసా చూడు అనే పదమును ఇందులో పైసా పేకో తమాసా దేకో అంటే ఇవాళ డబ్బులు ఇసిరి తమాసాను మనం అనగా వింత విధేయతలు మనం చూసే మనుషులు అయిపోయాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు, మీరు నన్ను మరి మరుస్తున్నారు. ఇలా చాలా మంది అదే ప్రియులారా. అందుకే యేసు ప్రభు ఒక మాట వాడాడు, ఎవరినైతే ప్రేమిస్తున్నాడో అంటరాని వారిని ఇలా వాళ్లే యేసు ప్రభుని ఎక్కడ అప్పగించారు, సిలువుకు అప్పగిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా సిలువుకు అప్పగిస్తూనే ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు కోరి మిమ్మల్ని ప్రేమించాడా? అందుకనా మీరిచ్చే గురు దర్శనం ఇది. యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ కష్ట సుఖాలు ఆయన కష్ట సుఖాలుగా చేసుకున్నందుక మీరు ఇంత గురి ఇస్తున్నారు ఆయనకి. కొట్టిన వారు ఎవరో కాదు, యేసు ప్రభుని ఎరిగిన వారే. ఈ అంటరాని వారిగా పిలువబడిన వారు అధికారం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభుని నిందించారు యూదులు. ప్రియులార, క్రైస్తవులని పిలువబడుతున్న యూదులు యేసు ప్రభుని గొప్పగా హెచ్చించారు, గొప్పగా ఆరాధించారు, గొప్పగా గణపరిచినాడు. అలాంటి వారు ఏం చేస్తున్నారు, యేసు ప్రభుని చెంపదెబ్బలు కొట్టారు, జుట్టటికి పీకారు. ఏమండి, తుమ్మ ముళ్ళు పెద్దగా ఉంటాయి, ముళ్ళు 3 అంగుళాల ముళ్ళు దండగా చుట్టి దాని మీద శిరస మీద పెట్టారు, ఓదారంగ వస్త్రం పెట్టారు, కొరడలదడు కొట్టారు, పిడుగు గుద్దులు గుద్దారు, ఎముకలు అలిసిపోయేలాగా, శరీరం అలిసిపోయేలాగా ఈడ్చారు, బంతిన తన్నినట్టుగా ఆడుకున్నారు. ప్రియులారా, అలాంటి వారు ఎవరంటే మనమే. ఇలా కుల మతం లేదు, అందరూ సమానులని, సమాన తత్వం కలిగిన వారిని ప్రభు అంటే లేదు మేము కుల మతాలు కలిగి ఉన్నామని మాట్లాడుతున్న ఈ ధనవంతులు విషయంలో కొన్ని విషయాలు ఈ రోజుల్లో ఇలా మనం ధనవంతుడికి ఒకటే తెలివితేటలు అండ్ పేదవాడికి ఒకటే తెలివితేటలు, అంటరాని వాడికి ఒకే తెలివితేటలు, అందరికి సమానంగా ఇచ్చాడు జ్ఞానం. ధనవంతుడికి ఒక రకంగా, ధనం లేనివాడికి ఒక రకంగా. అయితే కష్టాన్ని బట్టి చాలు అని పేదవాడు ఏం చేస్తాడు, తృప్తిపడతాడు. ధనవంతుడు ఏంటంటే సరిపోదని కొంచెంగా ఆలోచిస్తాడు. ఇదే ఆలోచన. అది పేదవాడు కూడా ఆలోచించాడు అనుకోండి, ధనవంతుడితో పాటు పోటీ పడతాడు. ఇలా ధనవంతుడిని ఒక చోట, మరి పేదవాడిని ఒక చోట ఎందుకు పెట్టాడంటే, ఇదిగో ఇతడు తెలివితేటలతో అభివృద్ధి అవుతున్నాడు. కొందరు తెలివితేటలతో అభివృద్ధి అవుతారు, కొందరు మనిషి లేక తొక్కేసి బలవంతులు అవుతారు. అంటే వాళ్ళ కష్టాన్ని వారి యొక్క తెలివితేటలు ఉపయోగించుకుని ధనవంతులు అయ్యేవారు ఉన్నారు. అయితే అలాంటి వారిని చూపించట్లేదు. ఇక్కడ తెలివితేటలు కలిగిన వాడిని, తెలివితేటలు కొంచెంగా డెవలప్ అవుతున్న వాడిని చూపిస్తాడు. పక్కన ఇద్దరిని పెడతాడు. ఒకడు వస్త్రాలు శుభ్రంగా వేసుకుంటాడు, ఒకడేమో వస్త్రాలు అంతంత మాత్రం వేసుకుంటాడు. ఎందుకు వేసుకున్నాడు అంటే, వస్త్రాలను తనకు తానుగా సంపాదించుకున్నాడు. ఎలా సంపాదించుకున్నాడో, ఈ చిన్నవాడికి ఈ కొద్ది వస్త్రాలు కలిగిన వాడికి ఎలా సంపాదించగలో ఇతడిని చూసి ఆయనకి నేర్పుతాడు యేసు ప్రభు. అదే ప్రభు నేర్పే బోధ. ఏదో గొప్ప విషయాలు కాదండి. ప్రేమించమంటే ఏంటి, లేనివాడికి ఉన్నవాడు పెట్టవాలినో, ధనవంతుడు పేదవాడిని ప్రేమించాలి, నీ సహోదరుడుగా, నీ అన్నగా, నీ తమ్ముడుగా ప్రేమించున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అనగా గొర్రెల కాపరిని కొట్టెదురు, మందల గొర్రెలు చెదిరిపోవును అని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలోకి వెళ్ళేదను. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ చూడండి, మందను కొట్టించున్నప్పుడు యజమానిని కొడితే ఓ మందనలో ఉన్న గొర్రెను ఒక్క గొర్రె కొట్టిన గంభీరమై మొత్తం గొర్రెలని చెదిరిపోతాయి. అలాగే యేసు ప్రభు కూడా చెప్పున మాట ఈరోజు వింటున్న నీకు నాకు ఇవాళ మనం చెప్పుకున్న కథ వేరు, వాక్యం వేరు అనుకోకండి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, రక్తం ఎందుకు వచ్చాడు అంటే, అంటరాని వరకు అంటే అట్టడుగున ఉన్న వారి కొరకే ప్రభు వచ్చాడు. ధనవంతులకు రాలేదు. బరగటన గ్రంథం రాయబడుతుంది, భూస్వాములంట బండ చందుల్లోకి వెళ్ళి దేవతలను అడుగుతారని, ఓ దేవతలారా, ఓ పర్వతములారా, ఓ చెట్లులారా, ఓ పుట్టులారా, మేము ఆరాధిస్తాం, మీకు ముక్కం, పులిదండాలు పెట్టాం, మీరు మమ్మల్ని కాపాడరా. ఇదిగో
ఓ సృష్టికర్త మమ్మల్ని మరి హతము చేయటకు, నాశనం చేయటకు, మమ్మల్ని శిక్షించటకు మా వెనక పడుతున్నాడు. కాబట్టి మమ్మల్ని మీ హక్కును చేర్చుకోమంటే అవి మౌనంగా ఉన్నాయి. అప్పుడు మౌనంగా ఉన్నాయి, ఇప్పుడు మీరు ఆరాధిస్తున్నా మౌనంగా ఉంటాయి. అవి చెవులుండి వినవు, కళ్ళుండి చూడవు, ముక్కుండు గాలి పీల్చు, నోరుండు మాట్లాడు, చేతులుండి చూపించు, కాళ్ళుండి నడవు, ఏది కూడా చేయదు. అది నీ ద్వారానే ప్రతిమగా చిత్రీకరించబడింది. అది గ్రహించక అంటదంట, ఒరే మూర్ఖుడా, ఎందుకురా నన్ను ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు, అదేది నీ భవిష్యత్తు కోసం నువ్వు చేయరంటే. చాలా మంది ఇలా అబ్రహాం కూడా విగ్రహాలు చేసుకుని అమ్ముకుని జీవన ప్రయాణము అందులో కూడా నీతిని కనపరిచాడు. అందుకే దేవుడు ఎంచుకున్నాడు, అక్కడి నుంచి తెచ్చాడు. అబ్రహాముని ఎలా నిలబెట్టాడో తెలుసు. ప్రియులారా, ఈ రోజు నిన్ను నన్ను కూడా క్రీస్తు యొక్క రక్తంలో, క్రీస్తు యొక్క శరీరంలో, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన తలంపులు నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఈ కడవరి దినాల్లో 24వ రోజున ప్రభు నీకు ఇచ్చుచున్న ఆత్మీయ తలంపులను ఏమై ఉన్నాయో ఒక్కసారి మీరు గ్రహించాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, మీరు అటువంటి ఆలోచనలు ఉంటే ప్రతి వారిని ప్రేమించి ప్రతి వారిని ఆత్మతో సమాధానంతో ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి అందించును గాక. ఆమె. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడా, కరుణామయుడా, వందనాలు తండ్రి. ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన యావత్తు అంగీకరించండి ప్రభా. మా ప్రార్థన యావత్తు నీ ఆత్మతో నింపండి ప్రభా. ఈ మంగళవారం మరి ఉపవాస దినం ప్రభా, పగటి కాలమంతా ప్రభా మా పని పాటలు, మా ప్రార్థన విషయంలో ఇదిగో ప్రభా, ఇప్పుడు ప్రభా మరి నాయన 4-5 ప్రార్థనగా మేము చేయించున్నాం. ఉదయకాల ఎక్కువజామున మళ్ళీ అలాగే పండ్రి మరి సావుకలే సదస్సులో 2వ ప్రార్థన, మధ్యాహ్న కాలం 3వ ప్రార్థన, మరి ఇందా బిడ్డలతో కేసిన మరి దేవాలయంలో 4వ ప్రార్థన, ఇదిగో ప్రభా 5వ ప్రార్థన, 6వ ప్రార్థనగా నీ బిడ్డలతో లైవ్ లో ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము 6 బార్లు ప్రార్థన చేయగా కృపను మాకు ఇచ్చాం దేవా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచాం, నీ ఆలోచన మాకు దయచేసాం. మీరును పరిశుద్ధులు, దేవదూతలు, శరీరులు అందరి యొక్క ప్రార్థన మా సహోదరులకు నాయన కులము లేదు, మతం లేదు, అందరూ నీ బిడ్డలమే కాదు ప్రభా. ఈయన అంటరాని వాడిని ధనవంతులే మాట్లాడుతున్నారు, పేదవాడు ఎప్పుడు మాట్లాడు ప్రభా. తండ్రి, ధనవంతుడు కూడా ఎప్పుడు మరి ధనవంతుడిగా ఉండలేడు కదా. ఏదో ఒక రోజున ఒక సామెత ఉన్నట్టుగానే ప్రభా, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి అన్నట్టే ప్రభా. అప్పుడు చూడాలి వేదన, కన్నీరు, అందరూ కన్నీటితో దుఃఖముతో ఏదో ఒక రోజు నీ ఎద్దకు రావాల్సిన వారే, చేరవలసిన వారే, చేరిన ప్రతి వారి యొక్క ఆత్మ వేదన సన్నిధి కాపుదలని అందు నెరవేర్చు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన దివ్య దేవ నామములు అడిగి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ సమస్త వారిని దీవించండి, బలపరచండి ప్రభా. ఇదిగో దేవా, మరి నాయన యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. ఎందుకు జరుగుతున్నాయో, దేని కొరకు జరుగుతున్నాయో తెలియదు. ప్రపంచమంతా కరువుతోనూ తండ్రి వేదనతోనూ బాధలతో నీ వైపు చూస్తున్నారు ప్రభా. శాంతించము నాయన. ఒక దేశం అనటాక లేదు ప్రభా, ఆ దేశం ఈ దేశం అనగా ప్రపంచ దేశాలన్నీ ఏకత్వం ఒక తాటికి వచ్చి సమాధానముతో ఉండగల ఒక నిర్ణయముకు వచ్చినట్లుగా సహాయం దాయిత్యమని ఆధిపత్య ధోరణ పోయి సమానతత్వం కలిగి మనసు కలిగి ఉండగల కృపను నీ వాక్యము ద్వారా అందించు మహిమ పొందమని నీ దేన దాసుడే నేను చేస్తున్న నా ప్రార్థన. తప్పులు పొరపాట్ల నుంచి ఎవరు ఉద్దేశించి కాదు ప్రభా. నాయన లోకంలో మరి నాయన ఆధిపత్యము లేకుండా ఉండాలనేది ఈ మాటలు వివరించిన తప్పులుంటే పొరపాటు క్షమించి అందరికి మంచి తలంపు, మంచి ఉద్దేశముతో ఈ మాటలను వారి హృదయాల్లో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన దివ్యదేవ నామములు అడిగి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి, నీ నామను పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మా అందరూ మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థనలు క్షమించము, శోధనకి అక్కిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతర నీవన్నావు తండ్రి. ఆమేన్. ఏసురక్తమే జయము, అపవాదికి లయం. ప్రవేశరక్తమే జయము, అపవాదికి లయం. సంపూర్ణ విజయం, అపవాదికి అంతక నాశనం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రియేక దేవుని కృప, సిలువనాథుడైన యేసుక్రీస్తు సన్నిధి కాపుదల మీకు మీ బిడ్డలకు తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.